మరో స్వాతంత్ర సమరానికి సిద్ధం కండి. దేశంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న సమాజంలో అసమానతలు, కుల వివక్ష అలాగే ఉండిపోయాయని, వీటిపై యుద్ధభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైనదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందిరాభవన్లో జాతీయ జెండా ఎగురవేస్తూ అనేక మంది జాతీయ ఉద్యమ నాయకులు ఆత్మ బలిదానాల వలన స్వేచ్ఛ, స్వాతంత్రాలను పొందుకున్నామని తెలిపారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, కుల వివక్ష, మతోన్మాదం, నిరుద్యోగం, డ్రగ్స్, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా గత దశాబ్ద కాలంలో పెచ్చుమీరాయని, వాటిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ పునర్వైభవం, అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న ఖ్యాతిని విస్తరింపజేసేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడత వెంకట్రావు యాదవ్, సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర, భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, సుధీర్, పచ్చమధు, నాగరాజు, అల్లావుద్దీన్, మల్లికార్జున్ రెడ్డి, మల్లి కిషోర్ రెడ్డి, సుజాత, మంజుల, సుధాకర్ రెడ్డి, బద్రి, సాగర్, వి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఈ దేశంలో అందరూ సమాన హక్కులు కలిగి ఉండాలి, అంటరానితనం ఉండకూడదని, కుల మతాలను సమానంగా చూడాలని ఆనాడు మహానుభావులు ఎన్నో కలలు గారి స్వాతంత్ర తీసుకొస్తే, ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత మల్లికార్జున ఖర్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు రామ్లీలా మైదానానికి వెళ్ళి ప్రసంగించి వస్తే, అక్కడికి వెళ్ళి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు దాన్ని అక్కడ సంప్రోక్షణ చేసి శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఒక దళితుడు వచ్చిపోయాడు, శ్రీరామసేన అనేటటువంటి ఒక హిందూ సంఘం ఏదైతే ఉందో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటటువంటి ఆ సంఘం అక్కడికి వెళ్ళినటువంటి ఆ రామ్లీల మైదానంలో యజ్ఞాలు, యాగాదులు చేసి మేము దీన్ని సంప్రోక్షణ చేశాం, శుద్ధి చేశామని చెప్పడం ఈరోజు ఎంత సిగ్గుచేటో ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కుల మతాలకు ఈ యొక్క వివక్ష లేకుండా చూసేటటువంటి పార్టీ, అన్ని మతాలని, అన్ని కులాలను కూడా సమానంగా చూసేటటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా అర్థమైంది. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్ లో లేవనెత్తారు ఈ అంశాన్ని. దీనికి బీజేపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఈరోజు దేశంలో ఒక జాతీయ అధ్యక్షుడు వెళ్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మీకంత చులకనా, దళితుడు అంటే మీకంత చులకనా అని ఈరోజు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశమంతా కూడా మైనారిటీ హక్కులను కాపాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆశలకి నిలువుటద్దమని నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు నిజంగా దానికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవన్నీ నిర్మూలించేదానికి కొన్ని డెకేడ్స్ చాలా మంది కష్టపడితే మనము ఆ కుల వివక్ష, లింగ వివక్ష అంటే ఆడోళ్ళు మగోళ్ళకి వివక్ష, ఇవన్నీ తీసుకొని సక్సెస్ఫుల్ గా ఆ వివక్షను తొలగించి మనం సంపూర్ణ స్వాతంత్ర భారత్ కింద మనం తీసుకురాగలిగాం. ఈ బీజేపీ రాగానే వెంటనే మనం వెనక్కి పురోగమనం ఎట్లన్నా కానివ్వండి, అందరూ తిరోగమనంలోకి వెళ్ళేదానికి వెళ్ళారు. తిరోగమనంలోకి వాళ్ళందరూ వెళ్ళేదానికి ఒక వాళ్ళ కమ్యూనిటీని ఆధారంగా పట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, అందుకని దాన్ని మేము సంప్రోక్షణ చేస్తాము అని అనడం అనేది ఇట్ ఈజ్ రియలీ ఏ క్రైమ్. చెప్పాలంటే క్షమించేదానికి వీలు లేనంత పెద్ద క్రైమ్ అది, అట్లా చేయడం అనేది. బట్ పురోగతి మానేసి తిరోగతిలోకి మనం వెళ్తున్నాము. సో అసలైన స్వాతంత్రం తొందరలోనే 29లో వస్తుందని ఆశిద్దాం. అందరూ కూడా దయచేసి మా కాంగ్రెస్ పార్టీని అంటే పురోగతిలోకి తీసుకునేదానికి మాతో పాటు మీరందరూ కూడా అడుగులు వేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్స్. మొదలు పెడితే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆధునిక భారతదేశాన్ని ఈరోజు నిర్మిస్తే, అదేవిధంగా తదనంతర స్ఫూర్తితో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ
ఏ విధంగా బలపడిందో కూడా ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లౌకిక సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని దేశంలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, ఈ దేశం ఐక్యంగా ఉండాలని వివిధ రాష్ట్రాలు, భిన్న రాష్ట్రాలు ఒక సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే ఈరోజు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా హరించబడుతున్నాయి, ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జెన్జీ ఆధ్వర్యంలో ఈ దేశంలో మరో స్వతంత్ర పోరాటానికి కూడా యువత సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది ఆలోచించినా కూడా దేశ భవిష్యత్తు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలకు సంబంధించినటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో గుర్తింపు ఉండాలని ఆధార్ కార్డుని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీటి కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మధ్యలో వచ్చినటువంటి ఆలోచన. ఆనాటి పెద్దలు దేశం ఉండేటటువంటి పరిస్థితుల్లో ధనిక పేద మధ్య వర్గాల మధ్య వ్యత్యాసం ఉంది, ఇప్పట్లో దీన్ని మనం ఆచరించకూడదని నీటిని కావచ్చు, జిఎస్టీని కావచ్చు పక్కన పెడితే ఈరోజు వాటిని తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం బలవంతంగా ప్రజలెత్తున రుద్దడం కావచ్చు, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఈరోజు జిఎస్టీ వల్ల చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతబడిపోయి కొన్ని వేలాది మంది ఉపాధి కోల్పోవడం కూడా ఈరోజు దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడుతున్నారో కూడా దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు ఎంత అపహాస్యం అంటే నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు పార్లమెంటుకి హోంమంత్రి గారు అయితే రావడమే మానేశారు. కాబట్టి ఈరోజు దేశం ఏ విధంగా ఉంది, 33% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా జన్జీకి ఏదైతే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక సంస్థల్లో యువతకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఈరోజు జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి స్వాతంత్రంలో పాల్గొనేటటువంటి స్వాతంత్ర సమరయులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం వృధా కానియకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని మరొకసారి పిలుపునిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. గారు ఉన్నారు అనే దానికి నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. దేశాన్ని మేము ఉద్ధరిస్తున్నాం, ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా మేము పెట్టామని జబ్బలు దరుచుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవంలో కూడా ఇప్పటికీ కుల వివక్ష, మత వివక్ష, అంటరానితనం ఈ విధంగా బీజేపీ ముందుకు తీసుకొని వస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. శుద్ధి అనేది మీ మనసుల్ని శుద్ధి చేసుకోండి. ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీ మనసులో ఉన్న మురికిని, కుళ్ళుని, కుతంత్రాలని, అన్యాయాల్ని, అక్రమాలని, వివక్షని వీటిని మీరు కడుక్కోండి. తర్వాత మీరు ప్రజలను ఉద్ధరిద్దరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాలు మళ్ళా రిపీట్ కాకుండా తగిన చర్యలు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.